నిరీక్షణ ప్రేయర్ హౌస్ మరియు సెంటర్ సంఘముల తరపున సర్వశక్తి సంపన్నుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా శుభములు. నేటి దేవుని మాట యెహెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయం 11వ వచనం. మునుపటి కంటే అధికమైన మేలులు మీకు కలుగజేసేదను. ఈ అధ్యాయంలో దేవుడు ఇశ్రాయేలు దేశం యొక్క పునరుద్ధరణ గురించి ప్రవచిస్తూ ఉన్నాడు. ఇశ్రాయేలీయులు తమ పాపాల వల్ల బబులోను చెరలో ఉన్నారు. వారి దేశం శూన్యమై శత్రువుల చేత అవమానించబడింది. అయితే దేవుడు తన పరిశుద్ధ నామము నిమిత్తము వారిని తిరిగి వారి దేశానికి తీసుకుని వచ్చి ఆశీర్వదిస్తానని వాగ్దానం చేస్తూ ఉన్నాడు. 11వ వచనం కేవలం పునరుద్ధరణ మాత్రమే కాదు, మునుపటి కంటే ఎక్కువ ఆశీర్వాదం ఇస్తానని ప్రకటిస్తూ ఉన్నాడు. యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 25-26 వచనాలలో మిడతలు తిన్న సంవత్సరాలను నేను మీకు మరలా చెల్లించెదను. దేవుడు కోల్పోయిన దానిని తిరిగి ఇవ్వగలుగుటకు సమర్థుడు. యోబు గ్రంథం 42వ అధ్యాయం 10వ వచనం యెహోవా యోబుకు పరీక్షల తరువాత పూర్వమున్న దానికంటే రెండంతలు అనుగ్రహించి అతని జీవితాన్ని పునరుద్ధరించాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 20వ వచనం మనము అడుగు వాటన్నిటికంటే అత్యధికంగా చేయగలవాడు మన దేవుడు. మనం ఊహించిన వాటికంటే అధికమైన మేలులతో తృప్తిపరిచే దేవుడు. మన జీవితాలలో పాపం, అపజయం లేదా వాటి వల్ల కలిగిన నష్టాల వల్ల శూన్యత వచ్చినా దేవుడు మళ్ళీ వాటిని నింపగలడు. పరిస్థితులు శూన్యంగా కనిపించినా దేవుడు క్రొత్త ఆరంభాన్ని ఇస్తాడు. దేవుని వాగ్దానాన్ని నమ్మి విశ్వసించాలి. కోల్పోయిన అవకాశాల కోసం నిరాశపడక దేవుడు క్రొత్త అవకాశాలు, క్రొత్త ఆశీర్వాదాలు ఇచ్చుటకు సమర్థుడు. మునుపటి కంటే ఎక్కువ మేలు అను వాగ్దానం దేవుని కృప యొక్క గొప్పతనాన్ని తెలియజేస్తూ ఉంది. దేవుడు గత స్థితికి మాత్రమే కాదు, ఇంకా మెరుగైన స్థితికి తీసుకువెళ్తాడు అని అర్థం. ఆమేన్.